అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. జుట్టు అనారోగ్య సమస్యలను గుర్తిస్తుందా? జుట్టు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది వ్యక్తిత్వాన్ని, అందాన్ని ప్రతిబింబిస్తుంది. జుట్టు ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బలమైన, నిగనిగలాడే జుట్టు ఆరోగ్యకరమైన జీవితాన్ని సూచిస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పలచబడటం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి సరైన సంరక్షణ అవసరం. మంచి ఆహారం, శుభ్రత, సరైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు సంరక్షణ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలోని అనేక అవయవాలు ఏదైనా వ్యాధి బారిన పడటానికి ముందు లేదా ఆ సమయంలో సంకేతాలు ఇస్తుంటాయి. కానీ మన జుట్టు కూడా మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు అనారోగ్య సమస్యలను ఎలా ముందుగా గుర్తిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. సమస్య పెరిగే ముందు జుట్టు ఇలా సంకేతాలు ఇస్తుంది. పరిశోధనల ప్రకారం జుట్టు రాలడం, పలచబడటం లేదా రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రోటీన్ లోపానికి సూచన కావచ్చు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, పీసీఓడీ, హార్మోన్ల మార్పుల వల్ల కూడా జుట్టు రాలడం సాధారణం. రోజుకు 50 నుంచి 100 వరకు వెంట్రుకలు రాలడం సహజం. కానీ అంతకంటే ఎక్కువగా రాలితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. దీని నివారణకు ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, నట్స్ చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పలచగా, నిస్తేజంగా మారితే అది థైరాయిడ్ సమస్యలకు సూచన కావచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో జుట్టు పెరుగుదల మందగిస్తుంది. దీనికి పరిష్కారంగా బ్లడ్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ స్థాయిలను పరీక్షించుకోవాలి. జుట్టులో అధికంగా చుండ్రు, దురద ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా పొడి చర్మం సమస్యకు సూచన. ఎక్కువ కాలం చుండ్రు ఉంటే సోరియాసిస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. యాంటీడాండ్రఫ్ షాంపూ ఉపయోగించడం, డెర్మటాలజిస్ట్ను సంప్రదించడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఉండాలి. అంతేకాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం అవసరం. యువతలో కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం సాధారణమైపోయింది. విటమిన్ B1-2 లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది. ఈ సమస్యను నివారించడానికి పాలు, పెరుగు, జున్ను, చేపలు, గుడ్లు వంటివి ఆహారంలో తీసుకోవాలి. అలాగే యోగా, ధ్యానంతో ఒత్తిడి తగ్గించుకోవాలి. జుట్టు ఆరోగ్యం గురించి గమనించాల్సిన ముఖ్యమైన సంకేతాలు. రోజుకు 100 కంటే ఎక్కువ వెంట్రుకలు రాలడం. జుట్టు పలచబడటం లేదా బట్టతల మచ్చలు కనిపించడం. జుట్టు పొడిగా, నిస్తేజంగా మారడం. అధిక చుండ్రు లేదా స్కాల్ప్లో దురద, రెడ్నెస్. యువ వయసులోనే జుట్టు తెల్లబడటం. జుట్టు కుదళ్లలో నొప్పి లేదా మంట. ఈ సంకేతాలు కనిపిస్తే డెర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్ట్ను సంప్రదించాలి. రక్త పరీక్షలు, ఐరన్, థైరాయిడ్, విటమిన్ డి, B1-2 చేయించుకోవడం ద్వారా మూల కారణాన్ని తెలుసుకోవచ్చు. సావధానతలు మరియు సూచనలు. 1. రోజూ సమతుల్య ఆహారం తీసుకోండి. ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్ ఎ, డి అధికంగా ఉండే ఆహారాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 2. ఒత్తిడి నిర్వహణకు యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామం చేయండి. 3. రసాయన ఉత్పత్తులు, హీట్ స్టైలింగ్ తక్కువగా వాడండి. 4. రోజూ తలకు మసాజ్ చేసి రక్త ప్రసరణ పెంచండి. 5. జుట్టు సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్యుడి సలహా తప్పనిసరి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. జుట్టు సమస్యలు తీవ్రంగా ఉంటే లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి. ముందస్తు గుర్తింపు ద్వారా చాలా సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు.
మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.